హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అసలు స్నానం ఎలా చేయాలి? అసలు స్నానాలు ఎన్ని? స్నానం అంటే హడావిడిగా 4 చెంబులు పోసుకొని వచ్చేయటం కాదు. కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయిందనిపిస్తారు. స్నాన విధి అలా చేయకూడదు. అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం. కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలో అనేక మలినాలు పోతాయి. తర్వాతది నది స్నానము. ఉదయాన్నే నది స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి. నది జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నది జలాల్లో కలుస్తుంది. దానివల్ల నది స్నానం ఉత్తమమైనది, ఆరోగ్యవంతమైనది. మిగిలినది ఇంటి స్నానము. అతి వేడి నీటితో కానీ అతి చల్లటి నీటితో కానీ స్నానం చేయరాదు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి, శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది. అనారోగ్యం ఉన్నవారు, చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి. స్నానము ఒక పని కాదు, ఓ భోగము. సంతృప్తిగా అనుభవించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.